అందరికీ నమస్కారం. రేపు 13వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి కమలం గుర్తు మీద మనం ఓట్లు వేసి అదేవిధంగా మిత్రపక్షాల అభ్యర్థులైనటువంటి రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న జనసేన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, అలానే తెలుగుదేశం అభ్యర్థులు, మూడు పార్టీల అభ్యర్థులు మన పాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులు, అమలాపురం పార్లమెంటు బాలయోగి గారు కుమారుడైనటువంటి యువ నాయకుడు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి కాకినాడ పార్లమెంటులో ఉదయ భాస్కర్ గారి గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి మనం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక పేరెన్నికన్న రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం వనరుల కొరత లేనటువంటి రాష్ట్రం, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, మద్రాసు నుంచి కలకత్తా వరకు 6 వేస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి రాష్ట్రం.